హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జనవా ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. టీమిండియా స్టార్ బ్యాట్స్మెన్ రోహిత్ శర్మ తనని బలవంతంగా రిటైర్ చేయించాలని ప్రయత్నించిన టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్ కి మాస్టర్ స్ట్రోక్ ఇచ్చారా? అవుననే అంటున్నాయి క్రికెట్ వర్గాలు. జూలై 16న ఇండియా ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన రెండో వన్డే తర్వాత సడన్ గా ఒక ప్రచారం బయలుదేరింది. జూలై 19న లార్డ్స్ లో జరిగే మూడో వన్డేనే సీనియర్ బ్యాటర్ రోహిత్ శర్మకు చివరి వన్డే అని. ఆ రోజు రోహిత్ శర్మ తన రిటైర్మెంట్ ప్రకటిస్తారని. రోహిత్ శర్మ తల్లిదండ్రులు ఇంగ్లాండ్ కు బయలుదేరుతున్నట్లు వచ్చిన వార్తలు రిటైర్మెంట్ వార్తలకు మరింత బలం చేకూర్చాయి. క్రికెట్ ఫ్యాన్స్ లో కలకలం బయలుదేరింది. ముఖ్యంగా కోహ్లీ 2027లో జరిగే వన్డే వరల్డ్ కప్ లో ఆడాలని కోరుకుంటున్న అభిమానులు, నెటిజన్లు రోహిత్ రిటైర్మెంట్ పై ఆందోళన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. రోహిత్ కొనసాగాలనే ఆసక్తితో ఉన్నప్పటికీ కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్లు ఒత్తిడి తెచ్చి రిటైర్ చేస్తున్నారనే వార్తలు ఫ్యాన్స్ లో ఆగ్రహం కలిగించాయి. దీనిపై భారీ స్థాయిలో జరుగుతున్న ప్రోపగండా చూసి బీసీసీఐ స్పందించక తప్పలేదు. జూలై 19న జరిగే వన్డే రోహిత్ కి చివరిది కాదని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్పష్టంగా ప్రకటించారు. కాగా జూలై 19న జరిగిన వన్డేలో రోహిత్ శర్మ తన అద్భుత బ్యాటింగ్ తో అదరగొట్టారు. 387 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన భారత్ కు రోహిత్ శర్మ తన సూపర్ బ్యాటింగ్ తో అండగా నిలిచారు. కేవలం 110 బంతులు, 17 ఫోర్లు, 5 సిక్స్లతో 138 పరుగులు చేశారు. 260 పరుగుల వద్ద రెండో వికెట్ గా రోహిత్ శర్మ వెనుదిరిగారు. రోహిత్ మరో 4-5 ఓవర్లు నిలిచి ఉంటే ఇండియా విజయం సునాయాసమై ఉండేది. ఈ క్రమంలో రోహిత్ అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నారు. లార్డ్స్ మైదానంలో వన్డేల్లో సెంచరీ చేసిన తొలి భారత బ్యాట్స్మెన్ గా రోహిత్ నిలిచి 39 ఏళ్ల వయసులో సెంచరీ చేసిన భారత బ్యాట్స్మెన్ గా కూడా రోహిత్ రికార్డు సృష్టించారు. రోహిత్ సూపర్ సెంచరీతో ఆయనను సాగనంపాలని నక్కజిత్తులతో ఎత్తులు వేసిన గౌతమ్ గంభీర్ తోక ముడిచాడని సోషల్ మీడియాలో రోహిత్ ఫ్యాన్స్ రచ్చరచ్చ చేశారు. రోహిత్ శర్మ క్లిక్ అయితే మ్యాచ్లు ఒంటి చేతితో గెలిపించగల సత్తా తనకుందని అందరికీ తెలుసు. మంచి ఫిట్నెస్ తో అద్భుతంగా రాణిస్తున్న రోహిత్ శర్మని ఏదో వంకతో తప్పించాలని గౌతమ్ గంభీర్ లాంటి వాడు ప్రయత్నించడం విచారక. బీజేపీ అధినాయకత్వం గౌతమ్ గంభీర్ ని వెనకేసుకుని వస్తే కోహ్లీ, రోహిత్ ఫ్యాన్స్ నుంచి వ్యతిరేకత ఎదుర్కోవడం ఖాయం. వన్డే వరల్డ్ కప్ అంటే రోహిత్ శర్మ శివాలెత్తినట్టు బ్యాటింగ్ చేస్తాడనే విషయం అందరికీ తెలుసు. 2015, 2019, 2023 వరల్డ్ కప్ లో అద్భుతమైన రికార్డు రోహిత్ శర్మ సొంతం. 2023 వరల్డ్ కప్ లో రోహిత్ శర్మ సారథ్యంలో అతని అద్భుత బ్యాటింగ్ తో ఇండియా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫైనల్ కి చేరిన విషయం తెలిసిందే. అలాంటి రోహిత్ శర్మ 2027 వరల్డ్ కప్ లో ఇండియాని గెలిపించాలని కోరుకుంటున్నాడు. అతని టార్గెట్ రీచ్ అవ్వాలని అందరం కోరుకుందాం.